హామీల ఎగవేత ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో అవకతవకలపై ప్రజలు ఎక్కడికక్కడ తిరగబడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇందిరమ్మ ఇండ్లను అనర్హులకు ఇచ్చారని ఎమ్మెల్యేను స్థానికులు నిలదీశారు. గ్రామస్తులంతా ఒక్కసారిగా ఎదురు తిరగడంతో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి సంబంధించి ఎలాంటి నిరసన సెగ తగిలింది? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారు? ఇటీవల కాలంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళినా కూడా నిరసన సెగలు ఎదురవుతున్న సందర్భం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి గ్రామాన అవకతవకలు జరిగాయి. అర్హులకు చోటు కల్పించలేదు. అర్హులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడా కూడా గ్రామాలకు సంబంధించిన జాబితాలో లేరు. ఇందిరమ్మ కమిటీల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు అనునాయకులుగా ఉన్నటువంటి వాళ్ళను, అనుసరులుగా ఉన్నటువంటి వాళ్ళను, ఆ గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరి పేరు చెప్తే వాళ్ళ పేరే ఆ లిస్ట్ లో చేర్చాలన్నటువంటి ఆరోపణలు వస్తున్న క్రమంలో గ్రామాలకు సంబంధించి ఏదైనా శంకుస్థాపనలు కావచ్చు, ఇతర కార్యక్రమాల మీద వెళ్ళినప్పుడు ప్రజలు నిరసిస్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. ఇదే క్రమంలో భాగంగా ఇవాళ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యటించారు. ఈ క్రమంలో భాగంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత, తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారన్నటువంటి అంశాన్ని లేవనెత్తడంతో పాటు అర్హులకు అందులో భాగంగా అర్హులను చేర్చలేదు అన్నటువంటి అంశం అయితే వినిపిస్తా ఉంది. ప్రధానంగా పైరవీ చేసే వాళ్ళకే ఇది ఇస్తున్నారన్నటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి నిరుపేదలు వ్యక్తం చేయడం మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఆమెను కలిసేందుకు మేము వెళ్ళినా కూడా కలవడం లేదన్నటువంటి ఆరోపణలు ప్రజల తరఫు నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పుడు మన టీ న్యూస్ లో వచ్చినటువంటి వీడియోలో కూడా కొంతమంది మహిళలు అక్కడ మాట్లాడుకుంటున్నారు. మేము ఆమెను కలిసి మాట్లాడదామన్నా కూడా మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం లేదు. మనం పెద్దవాళ్ళం కాదు కదా, పైరవీ చేసే శక్తి మనకు లేదు కదా అన్నటువంటి విధంగా అక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంత పేద మహిళలు మాట్లాడుకుంటున్న సందర్భం కనిపిస్తా ఉంది. ఇదే క్రమంలో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కూడా వాళ్ళకు సముదాయించే విధంగా, వాళ్ళకు నచ్చజెప్పే విధంగా కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేసినా ప్రజల నుంచి అయితే తీవ్ర వ్యతిరేకత అయితే వస్తా ఉన్న సందర్భం. ఆమె నచ్చజెప్పే మాటలు చెప్తా ఉంటే పక్కన ఉన్నటువంటి మహిళలు ఏదైతే ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు, ఉన్న వాళ్ళ కోసమే మీ పాలన కొనసాగుతుందన్నటువంటి విధంగా మాట్లాడడంతో అట్లా ఏమి ఉండదు, మీకు కూడా ఇల్లు వస్తుంది, అది 2వ విడతలోనో 3వ విడతలోనో వస్తుంది అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేసింది. అంటే నిరుపేదలకు సంబంధించి మొదటి విడత జాబితాలో పేర్లు లేవు అని ఒప్పుకున్న సందర్భం కూడా ఆ మాటల ద్వారా అర్థమవుతా ఉంది. ఇదే విధంగా అది ఎక్కడికి వెళ్ళినా పాలకుర్తి నియోజకవర్గం అంటే ఇటు జనగామ జిల్లా, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా, ఇటు వరంగల్ జిల్లా, 3 జిల్లాలను కూడా భాగంగా ఉండే నియోజకవర్గం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత, నిరసనలు వ్యక్తమవుతున్న సందర్భం అయితే కనిపిస్తా ఉంది. వాళ్ళ శంకుస్థాపనలకు వెళ్ళిన క్రమంలో కూడా తొర్రూరు మండలంలోని పలు గ్రామాల ప్రజలు నిలదీస్తున్న సందర్భం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇళ్లున్న వాళ్ళకే ఇళ్లు కేటాయిస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరుగుతుంది కదా రవికాంత్. ముఖ్యమైన సమస్య అదే అని చెప్తున్నారు వాళ్ళు. అదే అసలు ఈ సమస్య మొదలైందంతా కూడా ఇందిరమ్మ కమిటీలు వేసి అప్పటి నుంచి ఈ సమస్య ఉత్పన్నం అవుతూనే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆ కమిటీల్లో ఉన్న వాళ్ళు కూడా అర్హత లేని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పైరవికారులు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన మనుషులకు ఇల్లు ఇచ్చుకునే విధంగా చేసేవాళ్ళు అన్నటువంటి ఆరోపణలు వచ్చాయి. ప్రత్యేక వర్గంగా ఉన్న వాళ్ళు ఇతను ఇందిరమ్మ కమిటీలో సెట్ అయ్యే వ్యక్తి కాదు, ఇతను చాలా ఆరోపణలు ఉన్న వ్యక్తి, ఇతన్ని ఆ కమిటీలో చేర్చుకోవద్దన్నటువంటి అంశాలు గతంలో
మొదట ఇందిరమ్మ కమిటీలు వేసేటప్పుడే కనిపించింది. ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే ఇందిరమ్మ కమిటీలో లేని వాళ్ళు, అదేవిధంగా అధికారులు లేకుండానే ఈ ఇందిరమ్మ కమిటీలకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఇచ్చిన సందర్భాలు కూడా కనిపిస్తున్నాయంటే ఈ పథకం ఎంత దుర్వినియోగం అవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ కమిటీలకు సంబంధించి చేసినటువంటి ఫస్ట్ జాబితా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే గ్రామాల్లో నిరుపేద ప్రజలు వ్యతిరేకించే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు జాబితా విడుదల చేసినప్పుడు మీ పేరు ఉంది అని చెప్పే విధమైనటువంటి ప్రయత్నం చేశారు. అయితే 1, 2, 3 లిస్టులకు సంబంధించి ఆ పేర్లు కనిపించాయి, మీ పేర్లు ఉన్నాయి, మీకు ఖచ్చితంగా ఇల్లు వస్తుంది అనే విధంగా వాళ్ళు ఏమార్చే ప్రయత్నం చేశారు. తీరా ఎప్పుడైతే ప్రొసీడింగ్స్ కాపీ ఇస్తారో ఆ సమయానికి వాళ్ళ పేర్లు లేని సందర్భం చాలా గ్రామాల్లో, చాలా మంది వాళ్ళు కూడా కనిపించింది. అంటే మమ్మల్ని ఏమార్చడానికి, మమ్మల్ని మోసం చేయడానికి మొదటి విడతలో మీ పేరు ఉంది, మీ గుడిసె కూలిపోయింది కదా, మీ ఇల్లు కూలిపోయింది కదా, ఆ జాబితాలో మీ పేరు ఉందని చెప్పే ప్రయత్నం చేసి అక్కడి వరకు సక్సెస్ అయినప్పటికీ ప్రొసీడింగ్స్ ఇచ్చే క్రమంలో భాగంగా 10 మందికో 15 మందికో ఇచ్చే క్రమంలో మా పేరు ఎందుకు లేదని చెప్పి తిరగబడుతున్న సందర్భం కనిపించింది. థ్యాంక్ యూ రవికాంత్.